ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా ఏందమ్మే? ఏంటమ్మా ఏదో ఆలోచనలో మునిగిపోయావు? అమ్మకి వాళ్ళ నాయన గురించి చెప్తే పోయి ఇప్పుడే కలుద్దామని అంటది. కదిపి కాటేయించుకోవడం అవసరమా? అమ్మా ఏమైంది? ఆ, ఏం లేదులేమ్మే. ఈ రోజు లంచ్ లోకి ఏం వడ్డిద్దామా అని ఆలోచిస్తా ఉండాను, అంతే. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరమ్మా మీరు? నేను రంగయ్య భార్యనమ్మా. ఏ రంగయ్య? అప్పట్లో మీ ఇంటి వాచ్మెన్ గా చేశారు కదమ్మా. చెప్పండి. నా కొడుకు చాలా రోజుల నుంచి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడమ్మా. తమరి షాపులో ఏదైనా పనుంటే కాస్త ఇప్పించండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఉద్యోగమా? సరే, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఖాళీగా ఏదైనా పనుంటే చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఉంటే చూడండమ్మా, వాడు ఖాళీగా తిరుగుతున్నాడమ్మా. సరేనమ్మా, ఇప్పుడే కదా చెప్పావు. ఒక వారమైనా ఓపిక పట్టాలి కదా. వారమైనా ఇప్పుడైనా మీరనుకుంటే పని ఇప్పించడం ఎంతసేపమ్మా? మళ్ళీ మీరు పనుల్లో పడి మర్చిపోతారేమో. అదేదో ఇప్పుడే చేయండమ్మా. ఏమ్మా, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇన్ని రోజుల నుంచి మీ వాడు ఖాళీగానే ఉన్నాడు కదా, ఇంకొక్క వారం ఆగలేవా? ఒకసారి చెప్పాను కదా, నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు పని కావాలి అంటే ఎవ్వరూ ఇవ్వరు. ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు, ఏమైనా ఉంటే చెప్తాను. ఉమ్. అమ్మే, బట్టల కొట్లో పాపం ఏదో ఒక ఉద్యోగంలో పెట్టుకోవచ్చు కదా. ఆవిడగారు ఎవరిదైనా జాతకం పూర్తిగా చదివితే గాని ఏ పని చేయరు. ఈ చిన్న విషయానికి కూడా అంత ఓవర్ యాక్షన్ చెయ్యాలా అమ్మే? అవును, ఆ ఉద్యోగం ఏదో నీ మొగుడుకు ఫోన్ చేసి నువ్వే పెట్టించరాదు? ఇంటి కోడలుగా నీ స్థాయి కూడా చూపించుకున్నట్టుంటది. ఎస్, ఆవిడ పెద్దరికాన్ని తగ్గించటానికి పెద్ద కోడలి మాటని ఇప్పట్నుంచే శాసనంగా అలవాటు చేయాలి. ఆ భలే ఐడియా ఇచ్చావమ్మా. చేసే చేసే. ఇదిగో అమ్మా, ఏంటమ్మా పిలిచారు? మీ అబ్బాయికి ఆవిడ ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే మీ ఆయన ఇక్కడ వాచ్మెన్ గా పని మానేశాడు కదా. ఆ విషయం మనసులో పెట్టుకున్నారు. ఏంటి, చనిపోయిన మనిషి పనిలోకి రావట్లేదని ఆ కోపం మనసులో పెట్టుకున్నారా? పోయాడా? అదే మా అత్తయ్య గారు అంతే. ఉన్నా పోయినా ఎవరైనా పని మానేస్తే వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. అయ్యో, అయితే ఇప్పుడు ఎట్టా అమ్మా? ఇంకా మా అబ్బాయికి ఉద్యోగం రానట్టేనా? నువ్వు టెన్షన్ పడకమ్మా. మీ కుటుంబాన్ని ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఆదుకుంటానుగా. మీ అబ్బాయికి మా స్టోర్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఉద్యోగం ఇవ్వమని మా ఆయనతో చెప్తాను. మీరు సల్లగుండాలమ్మా. వస్తానమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలు గారు చాలా గొప్పోరు. పెద్ద కోడలి గారు గొప్పూరు. ఈ మాట మంచి కిక్కనిస్తుంది. ఇదే మాట ప్రతి నోట వినపడేలా చేస్తాను.
ఆ ఆనంద భైరవి స్థాయిని పేరుని తగ్గించి ఒక్కో మెట్టు కాదు డైరెక్ట్ గా లిఫ్ట్ ఎక్కి ఆవిడ స్థానంలో నేనుంటాను. నేనేంటో చూపిస్తాను. చాలా కలలు కంటున్నట్టున్నావే. చెప్తా, నీ తోడెలు బుద్ధులు నీ తెలివితేటలకి సరైన చురకలు అంటించకపోతే కుదరదు. నమస్తే మేడం, నేనండి. నంబర్ సేవ్ చేసుకున్నాను, చెప్పు. ఏదైనా పని ఉంటే చెప్పండి. డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ మేడం గారు. సరే, జాబ్ చేస్తావా? జాబా? నేనా? అవును. ఓకే మేడం, మీరు చెప్పారుగా, చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఆఫీస్కి వెళ్ళి జాబ్ కొరకు పెద్దమ్మగారు పంపించారు అని చెప్పు, ఓకేనా? అలాగే మేడం. అనన్య, చూడు నీ బొమ్మ ఎలా బొరుసైపోతుందో. ఈ ఆనంద నిలయానికి ఎప్పటికీ నువ్వు పెద్దవి కాలేవు. మత్తుమందు పాలల్లో కలిపిస్తే అదే చేసేస్తుందిగా. భగవంతుడా, లోపల ఏం జరగకుండా చూడు. ఆ సమీర మా ఆయన్ని మోసం చేయడానికి వచ్చింది అని నేను చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన నా మాట నమ్మినా నమ్మకపోయినా సమీరా నుంచి నా భర్తని నేను కాపాడుకోవాలి. ఎలా? ఈ విషయం గాని అత్తయ్య గారికి చెప్తే? లేదు, హనీమూన్లో మేము సంతోషంగా ఉన్నాము అన్న అత్తయ్య గారి సంబరాన్ని నేను దూరం చేయలేను. దర్శన్ గారిని అత్తయ్య గారి దృష్టిలో చెడుగా చూపించలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.